విజయ్ 108 స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ మద్దతు తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి గవర్నమెంట్ ని ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి. 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ రానటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక, ఇటు అలాగే చూస్తూ ఊరుకోలేక విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో కొనసాగుతుంది. సో ఇటువంటి పరిస్థితి మరి గతంలో ఎప్పుడన్నా వచ్చిందా, ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేశారు ఏంటి అనేటువంటి విషయాల గురించి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు విజయ్ ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ఏంటంటే ఇటీవల 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి ఒక న్యూస్, డిఎంకే ఏఐఏడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి అని. సో దీనికి సంబంధించి స్టాలిన్ బయటకు వచ్చి క్లియర్ కట్ గా చెప్పాడు, లేదు మేము విజయ్కి అవకాశం ఇస్తున్నాము, విజయే గవర్నమెంట్ ని ఫామ్ చేస్తాడు, మేము ఏఐఏడిఎంకేతో కలిసి మేము గవర్నమెంట్ ని ఫామ్ చేయట్లేదు, మేము విజయ్కి 6 నెలల వరకు కూడా ఇబ్బందులు పెట్టం, ఆయన ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి అని చెప్తూనే ఆయన కొన్ని విషయాలను కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం నేను లేడీస్ మహిళలకు 1000 రూపాయలు ఇస్తున్నాను, మీరు 2500 ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఓకే, మీరు 2500 ఇవ్వలేకపోయినా కనీసం మేము ఇచ్చిన 1000 అన్నా కంటిన్యూ చేయండి, అవి కూడా ఆపేయొద్దు అని చెప్పారు. అలాగే మరికొన్ని విషయాలను కూడా, మేము మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ ఇలాంటివి కూడా అరేంజ్ చేశాము. ఇప్పుడు జయలలిత గారు అమ్మ క్యాంటీన్లను పెట్టినప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాలు, సో వాటిని కంటిన్యూ చేయండి, పేదలను ఇబ్బంది పెట్టద్దు అంటూ ఆయన కొన్ని విషయాలను ప్రస్తావించుకొచ్చారు. సో ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే ఓవరాల్ గా ఎప్పుడైతే స్టాలిన్ బయటకు వచ్చి మేము ఎటువంటి పొత్తుల్లోకి వెళ్ళట్లేదు, విజయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు అని చెప్పడంతో ఈ విషయం అక్కడతో అయిపోయింది అనుకున్నారు. అయితే ఇప్పుడు విజయ్ ఒక ప్రకటన చేయటం జరిగింది. ఏంటి అంటే, ఏఐఏడిఎంకే డిఎంకే కలిసి గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలి అనేటువంటి నిర్ణయానికి వస్తే మా పార్టీ తరపున గెలిచినటువంటి 107, అంటే ఆయన 2 చోట్ల గెలిచాడు కాబట్టి అది 108, అది కూడా కలుపుకుని ఓవరాల్ గా అన్ని స్థానాలకి మేము రాజీనామా చేస్తాం అని ఆయన ప్రకటించడం జరిగింది. సో దీనివల్ల జరిగేదేంటి ఒరిగేదేంటి అనేటువంటి అంశాలు కనుక ఒకసారి ఆలోచించినట్లయితే ఏమీ ఉండదు. ఓవరాల్ గా ఈ 108 స్థానాల రాజీనామాని ఒకవేళ గవర్నర్ గనక ఆమోదిస్తే ఆ స్థానాల్లో మరలా రీపోలింగ్ అనేది జరగాలి, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. సో ఆల్రెడీ విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి సింపతితోటి తమిళనాడు ప్రజలు కనుక ఉంటే మరలా అదే 108 స్థానాలు విజయే గెలుస్తాడు. దానివల్ల కొత్తగా ఏం మార్పు రాదు. ఆల్రెడీ ఉన్నది 108, మళ్ళీ వచ్చేది 108 అవుతుంది. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉందో అదే సిచ్యువేషన్ ఉంటుంది. ఒకవేళ మనం ఇంతగా కష్టపడి విజయ్ని సీఎం చేయాలి అని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే ఈయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అందరి చేత రాజీనామా చేయించాడు అనేటువంటి నెగిటివ్ థాట్ లో గనక తమిళనాడు ప్రజలు వెళ్తే కొన్ని స్థానాలలో డిఎంకేని కానీ ఏఐడిఎంకేని కానీ గెలిపించేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు అల్టిమేట్ గా వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుంది, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, విజయ్ అనవసరంగా నష్టపోతాడు. కానీ ఈ రెండో కేసు అనేది చాలా తక్కువ సిచ్యువేషన్స్ లో జరుగుతుంది. ఇక మూడో కేసు ఉంటుంది. ఎలాగూ 108 స్థానాల్లో మరలా రీపోలింగ్ జరిగితే ఇప్పుడు అవకాశం దొరికింది కదా అనేటువంటి ఉద్దేశంతో, ఇప్పుడు స్టేట్ మొత్తం కాదు కదా, కేవలం 108 స్థానాలకి. సో ఈ 108 స్థానాల మీద ఈ 2 పార్టీలు గట్టిగా ఫోకస్ పెట్టొచ్చు, అక్కడ చేయాల్సినటువంటి అన్ని రకాల పనులు చేయొచ్చు, ఓవరాల్ గా వీళ్ళు కొన్ని స్థానాలను దక్కించుకోవచ్చు. ఈ కేసుకి కొంత పాసిబిలిటీ ఉంది, ఫస్ట్ కేసుకి 90% పాసిబిలిటీ ఉంది. సో ఓవరాల్ గా ఈ నిర్ణయం అనేది సరైనటువంటి నిర్ణయం కాదు, ఇది వ్యూహాత్మకం అంతకంటే కాదు. మరి ఏ ఆలోచనతో ఈ ప్రకటన చేశారనేది తెలియదు, కానీ ఓవరాల్ గా ఇది వైజ్ డెసిషన్ అయితే కాదు. ఎందుకంటే ఈ రాజీనామాల వల్ల విజయ్కి ఒరిగేది ఏమి ఉండదు, అటు డిఎంకేకి ఏఐడిఎంకేకి కొంత బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రజాధనం అనేది మరలా ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలి, లెక్కింపు జరగాలి, వీటన్నింటికి సంబంధించి భారీ స్థాయిలో ప్రజాధనం వృధా అవడం తప్ప కొత్తగా ఒరిగేదేం లేదు. ఆల్రెడీ ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారు XYZ అని చెప్పి అధికారంలో మేము పార్టీ పెట్టి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిన విజయ్ మరలా అదే తప్పు చేయటం అనేది ఫూలిష్నెస్ అవుతుంది. ఈ ప్రకటన అనేది చాలా చాలా రాంగ్. మరి ఈ సలహాలు ఎవరిచ్చారనేది తెలియదు. సో ఇలాంటివి మానుకుంటే బాగుంటుంది.